అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఎన్టీఏ వాళ్ళు జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించి మనకి వాళ్ళ వెబ్సైట్లో ఏదైతే మన ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ రాశారో మీ అందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని ఆన్సర్ కీస్తో సరిచూసుకోవాలంటే మీరు ఇక్కడ నేను టైప్ చేసినట్టుగా NTA.nic.in 2025 అని ఎంట్రీ చేసి ఇక్కడ జేఈ మెయిన్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సినటువంటి మీ రెస్పాన్స్ షీట్, మీరు ఏదైతే మీరు రెస్పాన్స్ షీట్ ఉందో మీరు ఆన్సర్ చేశారో అది దానికి సంబంధించినటువంటి ఆన్సర్కి ఇస్తాడు. ఆ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు చాలా స్లోగా కన్ఫ్యూజ్ లేకుండా మీకు సెకండ్ సెషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోండి. ఒకవేళ మీకు ఏవైనా ఆన్సర్ రాంగు అని అనిపించినా సరే కంగారు పడద్దు. దాని గురించి చాలా కార్పొరేట్ కాలేజీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఆన్సర్కి ఛాలెంజెస్ ఫర్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 2 అంటే మీరు ఆన్సర్ కీ గురించి అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్సర్ కీ కూడా మనము చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులుంటే కొంతమంది లెక్చరర్స్ దీని మీద వర్కౌట్ చేస్తారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. తర్వాత మీరు ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డ్ రెస్పాన్సెస్ షీట్స్ ఫర్ ఆన్సర్ కీ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ ఉంటుంది. అవి రెండు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 1 by 1 స్లోగా మీరు పెట్టినటువంటి మీ రెస్పాన్స్ తర్వాత అక్కడ ఇచ్చినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అన్నది చెక్ చేసుకోండి. అలా స్లోగా చెక్ చేసుకుంటే టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది. మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ రావచ్చు లేదా ఎంత పర్సెంటేజ్ రావచ్చు తెలుసుకోవచ్చు. ఇది జేఈ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. ఎవరైతే ఈరోజు అంటే 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా కీ ఛాలెంజెస్కి టైం ఇచ్చాడు. కాబట్టి అది ఈ 2 రోజుల్లో 11, 12, 13 ఈ 3 రోజుల్లో కీ ఛాలెంజెస్కి వెళ్ళొచ్చు. దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఎవరైతే జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రాసేమో మనకు సంబంధించి మన రెస్పాన్స్ షీట్స్ మన యొక్క దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్కి కూడా వెబ్సైట్లో ఉంది. దానికి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీ అప్లికేషన్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. మీ అప్లికేషన్ నెంబర్ని ఎంట్రీ చేసి మీది పాస్వర్డ్ మీద ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఈ క్యాప్చా కింద ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఆ క్యాప్చా ఎంట్రీ చేయండి. అంటే మీ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఈ క్యాప్చా ఇవి ఎంట్రీ చేస్తే ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఆ రెస్పాన్స్ షీటు ఆన్సర్కి కూడా కనిపిస్తుంది. మీ రెస్పాన్స్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆన్సర్కి చూసుకోండి. 1 by 1 స్లోగా చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి 4 ఆప్షన్లో ఏది రైటు మీరు ఏం పెట్టారు అన్నది జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మీకు ఎంత స్కోర్ వచ్చిందో తెలిసిపోద్ది. దాన్ని బట్టి మీ పర్సంటేజ్ మీకు వచ్చే ర్యాంక్ కూడా ఒక అంచనాకు రావచ్చు. అలాగే దీనికి సంబంధించిన మరింత డీటెయిల్ మనం సాయంత్రం మరొక వీడియోలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్స్ షీట్స్ని వాళ్ళకి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకుంటారు. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.